హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఇదిగోండి, ఒక కస్టమర్ వచ్చి డ్రెస్సులు ఇచ్చారు. ఇలా అమ్ముతారు కదా, ఇలాగ ఇచ్చారండి. డ్రెస్సులు అయితే చాలా మెత్తగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాంటివి కూడా డైలీ వేర్కి బాగుంటాయండి. ఇవైతే నార్మల్ డ్రెస్గా స్టిచ్ చేయమన్నారనమాట. ఓకేనా? ఇదొకటి, అలాగే ఇదొకటి. ఇదేమో దీని మీదకి ప్యాంటు, ఇదేమో దీని మీదకి ప్యాంట్ అనమాట. కానీ కస్టమర్ ఏం చేశారంటే, ఇది కలవలేదు కదండి, ఇది స్కై బ్లూ వచ్చింది, బ్లాక్ వచ్చింది, కానీ ఈ కలర్ ఇచ్చాడు. అందుకని చెప్పి ఏం చేయమన్నారంటే, ఇది లైనింగ్గా వేసేసేయండి అక్క అని చెప్పారు. అందుకని ఇప్పుడు లైనింగ్గా ఇది వేసి మనం ఈ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ఆది డ్రెస్ ఇదండి. డ్రెస్ కటింగ్ ఎవరికైనా నేర్చుకోవాలి, చూడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కాలర్ నెక్ చూసారా ఎలాగొచ్చిందో, హాఫ్ కాలర్ అంటారు దీన్ని. కాలర్స్లో ఇప్పుడే చాలా రకాలు వచ్చినాయండి. కాలర్స్లో ఎన్నో రకాలు వచ్చేసినాయి. ఫుల్ కాలర్ అని, హాఫ్ కాలర్ అని, అలాగే ఇంకా ఫుల్ కాలర్లో చాలా రకాలు వచ్చినాయి. హాఫ్ కాలర్లో కూడా చాలా రకాలు వచ్చినాయి అన్నమాట. ఇలాగా చాలా కాలర్స్ అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు హాఫ్ కాలర్ అయితే మనం ఈ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. తప్పకుండా మన వీడియోని అయితే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మనం ఏ డ్రెస్ అయితే కట్ చేసుకుంటామో దానికి ఇది లైనింగ్ వేస్తున్నానని చెప్పా కదండి, ఇదే లైనింగ్ వేస్తున్నాను అనమాట నేను. ఇదిగోండి, ఇది 2 మీటర్స్ క్లాత్. ఓకేనా? ఎప్పుడైనా సరే డ్రెస్కి 2 మీటర్సే కావాలండి. దీన్ని ఇదిగోండి ఇలాగా చూసారా, 1-2 లేయర్స్. ఇది 2 లేయర్స్. ఈ 2 లేయర్స్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోండి. మీకు డ్రెస్కి ఎంత వెడల్పు అయితే కావాలో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం, బిగినర్స్ కోసం అని చెప్పి చాలా క్లియర్గా, చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఈ వెడల్పు మనకు సరిపోద్దో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకునేది ఎట్లా అంటే, ఇప్పుడు ఆది డ్రెస్ ఉంది కదా, ఈ ఆది డ్రెస్ని ఇలాగా ఇదిగోండి ఇలాగా. ఇది అంటే 4 ఫోల్డింగ్స్ అన్నమాట. 4 ఫోల్డింగ్స్. ఇది కూడా 4 ఫోల్డింగ్స్. ఇది 1, 2, ఇది 2 ఫోల్డింగ్స్. ఓకేనా? సరిపోయిందిగా. ఇట్లాగా మనకి వెడల్పు ఎక్కువైంది కాబట్టి ఇంకొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, దీనికి ఇక్కడ ముడతలేమి లేకుండా ఇలాగా చూసుకోండి. ఆది డ్రెస్ ఇలా మెజర్మెంట్ పెట్టేసైనా చూడొచ్చు. ఇదిగోండి, ఇలా మెజర్మెంట్ పెట్టేసి అయినా మనం ఆది అనేది తీసుకోవచ్చు. లేదు నాకు ఇలాగ కాదు, బిగినర్స్ కోసం చాలా క్లియర్గా నీట్గా చెప్పక్క అని అంటే కనుక టేప్తో కూడా మనం కొలుచుకొని తీసుకోవచ్చు. మెజర్మెంట్ ఆది డ్రెస్కి టేప్తో మెజర్మెంట్స్ కొలుచుకొని తీసుకోవచ్చు అన్నమాట. అలాగైనా చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి టేప్తో తీసుకొని చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇలా పెట్టేసేసి నార్మల్గా ఇలా గీసేసేయచ్చు. కానీ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి స్టెప్ బై స్టెప్. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే
కరెక్ట్గా సరిపోయింది. ఇది చూడండి, లైనింగ్ ఎప్పుడు ఒక 2 ఇంచులు 2-3 ఇంచులు పైకే ఉండాలన్నమాట. ఓకే, ఇది ఇప్పుడైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది డ్రెస్, ఫుల్ డ్రెస్ అనేది ఇలా ఉంది కాబట్టి మనకి మెజర్మెంట్స్ చంక దగ్గర అంటే చెస్ట్ అంటారు అన్నమాట. దీన్ని చెస్ట్ దగ్గర ఎంత వచ్చింది? 17 వచ్చింది. నడుం దగ్గర 15.5, 15.5. అలాగే కట్స్, ఈ కట్స్ ఉంది కదా, ఈ కట్స్ ఎక్కడికి పెట్టాలి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మామూలుగా అయితే 12, 14 అట్లా ఉంటుంది. ఇక్కడ 13 ఉంది. ఓకేనా, 13 కట్స్ ఎంతవరకు పెట్టుకోవాలనేది. అంటే కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది పొట్టుగా ఉంటారు కాబట్టి 12, 13, 14 ఈ 3 కొలతల్లో ఎలా ఎవరికైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కట్స్ దగ్గర ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. కట్స్ దగ్గర 19 ఉంది. ఓకేనా, 19 కట్స్ దగ్గర వచ్చేపాటే 19. ఇప్పుడు లాస్ట్ చివరన కింద ఉంటుంది కదా, ఆ కింద ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 22 ఉంది. ఇదిగోండి, కింద ఎప్పుడైనా వెడల్పే రావాలండి, ఎక్కువే రావాలి 22. ఓకేనా, ఇంకా దీనికి ఏం కొలవాలంటే షోల్డర్ చూసారా ఎంత ఉంది? 14 ఉంది షోల్డర్ 14. అలాగే ఆమ్ రౌండ్, ఇవ్వండి. ఆమ్ రౌండ్ పైన భుజం దగ్గర నుంచి స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ దగ్గర నుంచి ఇక్కడికి 8 ఇంచులు. 8 ఆమ్ రౌండ్ వచ్చేసరికి 8, షోల్డర్ వచ్చేసరికి 14, ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి ఏమో 12, హ్యాండ్స్ వచ్చేసరికి 11 ఇంచులు హ్యాండ్స్. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఆది డ్రెస్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం దీనికి పెట్టుకుందాం. నెక్ ఒకటి నేను తీసుకోలేదు, నెక్ తర్వాత చూపిస్తాను మీకు. ముందు ఇక్కడ తీసుకున్నంత వరకు మార్కింగ్ పెట్టేసుకుందాం. ఓకేనా, హైట్ సరిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ ఎంత వచ్చింది? 14 అంటే మనకి 4 ఫోల్డింగ్స్ కదా, 7 ఇంచులు. 7 ఇంచులు కొంచెం డౌన్లో కూడా 7 ఇంచులు అంటే సమానంగా వస్తుంది కదా, అందుకని. ఏడు ఇంచులకు ఒక మార్జిన్. ఓకేనా, ఇప్పుడు ఈ వెడల్పు చూద్దాం. ఈ వెడల్పు అయితే నేను 3 ఇంచులు పెడతానండి. ఎందుకంటే కాలర్ నెక్ కదా, కొంచెం వెడల్పుగా ఉంటేనే ఆ కాలర్ అనేది మనకి పట్టేయకుండా ఉంటుంది అనమాట. 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు. షోల్డర్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి నేను ఇప్పుడు 7 పెట్టాను కదా, 8 అయినా పెట్టుకోవచ్చు. డ్రెస్ కాబట్టి, అది కూడా బ్లౌజులకి అయితే అంత పెట్టరు. డ్రెస్ కాబట్టి 8 ఇంచులైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుతాను నేనైతే, అంటే 7.5. ఓకేనా, 7.5 పెట్టాను కదా. ఇప్పుడు ఈ నెక్ వెడల్పేమో 4 ఇంచులు పెడతాను. కాలర్ ఇక్కడ పట్టేసినట్టు లేకుండా ఉండటం కోసం అని చెప్పి
4 ఇంచులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది? 17 అంటే అది డబల్ ఫోల్డింగ్ కదా, 17 అంటే 4 ఫోల్డింగ్స్. 17 34. 34లో 34/4 ఎంత వచ్చింది? 8.5 వస్తుంది. 8.5. ఓకేనా? ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత రావాలి? 8 ఇంచులు రావాలి ఆమ్ రౌండ్. మనకి 8 ఇంచులు వచ్చేటట్టు చంక డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట. చంక డౌన్ అయితే నేను 6 ఇంచులు పెడుతున్నాను, 6.5 ఇంచులు పెడుతున్నానండి 8 ఇంచులు రావటం కోసం. 6.5. ఓకేనా? ఇలాగా కొంచెం లోతుగా తీసుకున్నాను చూసారు. ఇక్కడ లోతుగా తీసుకుంటే ఇక్కడ చివరికి వచ్చేపాటికి తీయకూడదు, మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట లోతుగా. ఓకేనా? ఇది ఒక టిప్ అనమాట. ఇప్పుడు 8 ఇంచులు వచ్చిందో లేదో చూసుకోండి. నాకైతే 7.5 వచ్చింది, అంటే ఇంకొంచెం దింపవచ్చు, అంటే 7 ఇంచులు. చెస్ట్లు బ్లౌజులకు కానివ్వండి, లేదంటే వీటికి కానివ్వండి, మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్గా రావాలి అంటే ఆమ్ డౌను అలాగే చెస్ట్ లూజ్ ఈ 2 ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలండి. 8 ఇంచులు. ఓకేనా? నాకైతే 8 ఇంచులు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నడుము ఎంత వచ్చింది? 15.5 అంటే 7.35. 7.35. కట్స్ దగ్గర కట్స్కి మనకు ఎంత డౌన్ తీసుకోవాలి? కట్స్ దగ్గర 13 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కట్స్ దగ్గర ఎంత? 19, అంటే కావు తక్కువ 10. ఇక్కడేమో 22 అంటే 11. అంటే 11. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కలిపేసేయాలన్నమాట. ఇలా దీన్ని ఈ మధ్యలో పెట్టిన దాన్ని ఈ చెస్ట్ దగ్గర దాన్ని మూడింటిని కలిపేసేసి ఒకలా ఇలాగా కర్వ్ షేప్ వచ్చేటట్టు తీసేసేయండి. మనకి ఇక్కడ షేప్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేపాటికి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు మనం ఖర్చు కోసం కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచులు ఖర్చుకి. ఓకే, ఇంతేనండి. డ్రెస్ కటింగ్ అయితే చాలా ఈజీ. మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా అర్థమవటం కోసం చెప్తాను. ఇప్పుడు ఇందాక నెక్ తీసుకోలేదు కదా మనం, నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకుందాం. నెక్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి 5 ఇంచులకు తీసుకున్నారు వాళ్ళు. సేమ్ నేను కూడా 5 ఇంచులకే మార్కింగ్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? 5 ఇంచులకు పెట్టాం కదా, వాళ్ళు ఇక్కడ ఓపెన్ పెట్టారు ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే కటింగ్ చేయకూడదు నెక్, ఎందుకంటే ఇది కాలర్ నెక్ కదా, అందుకని కటింగ్ చేయకూడదు. ఇక్కడైతే చిన్న రౌండ్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేపాటుగా కొంచెం ఇట్లాగా ఈ షేప్ లాగా ఇచ్చేసేసి ఇక్కడ కట్ పెట్టేసేది. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులకి లేదంటే ఒక 4 ఇంచులకి చిన్న కట్టులాగా పెట్టేసేసి ఇక్కడ ఓపెన్స్ పెట్టేది. ఓకేనా? అంతేనండి. నేను స్టిచ్చింగ్ కూడా వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి కటింగ్ ఒక్కటే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతానండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే నెక్ కట్ చేయట్లేదు. ఇప్పుడు
సేమ్ ఏ డ్రెస్ అయినా సరే ఏదైనా సరే మన కటింగ్ చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి. కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడ కట్స్ ఇచ్చేసేయండి. కట్స్ ఇచ్చేసేయటం వల్ల మనకి గుర్తుంటుంది అనమాట. నెక్ దగ్గర కూడా పైన కట్ చేయండి, నెక్ అయితే కట్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టేసేయండి నెక్ దగ్గర కూడా. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని కింద నెక్ బ్యాక్ నెక్ కట్ చేయని అవసరం లేదు కాబట్టి బ్యాక్ నెక్ వరకు ఇలాగే ఉంచేసేసి కొంచెం ఒక ½ ఇంచు ½ ఇంచు ఇవ్వండి. ఇది బ్యాక్ నెక్, ఈ బ్యాక్ నెక్కి కొంచెం ఒక ½ ఇంచు ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట. మనం మార్కింగ్ పెట్టుకొని కట్స్ ఇచ్చాం కదా అక్కడికి. ఓకేనా, ఇలాగా రౌండ్గా ఒక ½ ఇంచు వచ్చేటట్టు ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే నెక్ ఎలాగనేది కట్ చేసేయాలి. ఫ్రెండ్స్ నెక్ అయితే ఫస్ట్ మనం షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. తప్పకుండా షేప్ వస్తేనే ఈ నెక్కులకి చాలా బాగుంటుంది అన్నమాట. షేప్ చూసారా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ వస్తుంది అనమాట. ఒక 5 ఇంచులకి 6 ఇంచులకి మనకి ఎంత కింద కావాలంటే అంత డౌన్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతేనండి డ్రెస్కి అయితే. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా తీసుకోవాలి కదా. హ్యాండ్స్కి ఇదిగోండి, హ్యాండ్స్కి అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనకి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి? 8 రావాలి. 8 ప్లస్ ఒక 2 ఇంచులు ఖర్చుకి మొత్తం 10 వచ్చేటట్టు మనం ఇదైతే ఫోల్డింగ్ పెట్టుకున్నాం. 10 ఇంచులు అంతే. ఓకేనా, 10 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ హైట్ అయితే కింద ఒక ½ ఇంచు పైన ఒక ½ ఇంచు కలుపుకొని 12 ఇంచులు తీసుకుంటున్నాను నేనైతే. 12కి ఇదిగోండి. హ్యాండ్కి అయితే నేను ఇలాగా 10 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ పెట్టుకుంటాను. 10 ఇంచులు అంటే 8 ఇంచులకి మనకి మార్కింగ్ వచ్చి ఆర్మ్ రౌండ్ ఉంటుంది. ఆర్మ్ రౌండ్కి 2 ఇంచులేమో ఎక్స్ట్రా ఖర్చుకి. హైట్ వచ్చేసరికి హ్యాండ్ది కింద ఒక ½ ఇంచు ఖర్చులోకి పైన ఒక ½ ఇంచు ఖర్చులోకి టోటల్గా హ్యాండ్ వచ్చేసరికి 11 అంటే 12 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా 12కి మార్క్ చేసేస్తున్నా. డౌన్ వచ్చేసరికి నేను 2.5 తీసుకుంటున్నాను. డౌను 2.5 దగ్గర 8 ఇంచులకి మార్కింగ్ పెట్టేసాను. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ కరువు షేప్ వచ్చేటట్టు 1 ఇంచ్ వదిలిపెట్టి ఇలాగ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచులు. లూజ్ వచ్చేసరికి 5 ఇంచులకి ఇలాగ, అలాగే 2 ఇంచులు ఖర్చుకి. ఓకేనా, అంతేనండి. హ్యాండ్ కూడా చాలా ఈజీ, హ్యాండ్ మార్కింగ్ కూడా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను.
ఎక్కడెక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడైతే కట్స్ ఇచ్చేసేయండి. తిప్పేసి హ్యాండ్ కరువు షేప్ ఇచ్చేసేయండి కొంచెం, ఒక ½ ఇంచ్ వరకు. ఇది జార్జెట్ క్లాత్ కదా, కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే సాగిపోతూ ఉంటుంది, జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలాగా ఫిష్ కట్ అదే షేప్ రావాలన్నమాట, ఐబ్రో షేప్ లాగా రావాలి. ఓకేనా. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ అలాగే కట్ చేసేస్తాను. ఒరిజినల్ క్లాత్ ఇదంటే నార్మల్ అండి, కొన్ని ఇస్తాడు కిందకి పైకి అలాగ చూసుకొని కట్ చేసుకోండి. డిజైన్ ఇస్తాడు కదా కొన్ని వాటి అవి కిందకి పైకి వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా ఇంతే, మనకి ఎంతైతే వెడల్పు కావాలో అంతే మర్చుకోండి, ఎక్స్ట్రా అయితే తీయొద్దు. ఓకేనా. నాకు ఇంత సరిపోతుందని అనుకుంటున్నాను, ఒకసారి వేసి చూడండి. రెండిట్లో ఒక దానికేమో కాలర్ నెక్ పెట్టమన్నారు, ఇంకో దానికేమో నార్మల్గా స్టిచ్ చేయమన్నారు. ఏ నెక్ అయినా సరే పర్వాలేదు అన్నారు, అందుకని నేను ఇలా పెట్టేశాను అన్నమాట. ఓకేనా. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాము. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే ఈ జార్జెట్ జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ వచ్చింది కదా, నేను ఇటువైపు పెట్టాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొన్ని క్లాత్లు అయితే హ్యాండ్స్కి సరిపోకుండా ఇస్తాడు. ఎటువైపు నుంచి వేస్తే సరిపోతుందో చూసుకొని మీకు ఎటు వీలుంటే అటువైపు పెట్టేసుకోండి. నేనైతే క్లాత్ అయితే వెయిట్కి వేస్ట్ చేయనండి, నార్మల్గా ఇది సరిపోతుంది అన్నమాట నాకు. ఓకేనా. ఇలా కట్ చేసుకోండి, ఇంతేనండి. డ్రెస్ కటింగ్ అయితే చాలా ఈజీ. ఫస్ట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. ఓకేనా. బాయ్ బాయ్.